తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి భూభారతి పథకం ఏదైతే ఉందో ఆ పథకం ద్వారా పూర్తిగా ఈ భూ సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఇప్పటికే అవగాహన సదస్సులు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది. ఎవరైతే భూమి విషయంలో అవకతవకలు కావచ్చు రకరకాల సమస్యలతో ఫిర్యాదులు చేస్తుంటారో వారికి సంబంధించి పూర్తిగా గ్రౌండ్కి వెళ్ళేసి అక్కడ సర్వే చేసిన తర్వాత వారికి ఆ భూమికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా పాస్బుక్లో మ్యాపింగ్తో పాటు అన్నీ పొందుపరిచేటటువంటి అవకాశం ఈ భూభారత్లో ఉంది. దీంట్లో భాగంగానే ఇప్పటికే సర్వే చేసేందుకు సర్వేర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. చూడవచ్చు ఇక్కడ ఎవరైతే భూభారతి పోర్టల్ కింద సర్వే చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా శిక్షణ ఇస్తున్నారు. ఎందుకంటే ఫీల్డ్ వర్క్కు వెళ్ళిన తర్వాత అక్కడ ల్యాండ్ని సర్వే చేయాలి, ల్యాండ్ని కొలవాలి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి, రకరకాల అలిగేషన్స్ ఉంటాయి. కాబట్టి వాటన్నింటినీ ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఇక్కడ భూ సర్వే ఎలా చేయాలనేటటువంటి విషయంపై సీనియర్ అధికారులు రిటైర్మెంట్ అయినటువంటి సర్వేయర్లు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడ పూర్తిగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వారికి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా మొదటి బ్యాచ్లో 100 మందికి పైచిలకు అంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వారందరికీ అటు థియరీ ద్వారా అదేవిధంగా ప్రాక్టికల్గా ల్యాండ్ దగ్గరికి తీసుకొచ్చి ఏ రకంగా సర్వే చేయాలనేటటువంటి విషయాలన్నింటినీ కూడా పూర్తిగా ఇక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వీరికి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వారు మనతో పాటు ఉన్నారు. పర్వతాల్ సార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఇక్కడ ఇప్పుడు ఫీల్డ్లో ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇక్కడ ఎలాంటి అంశాలపై వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నారు? ఇప్పుడు మేము మా మహబూబ్నగర్ జిల్లాలో 260 మంది ఫస్ట్ బ్యాచ్ ఇచ్చిండ్రు. తర్వాత ఫస్ట్ బ్యాచ్ అయితే మేము 111 మందికి బ్యాచ్ ట్రైనింగ్ ఇస్తున్నాము. వీళ్ళను బ్యాచ్గా 4 బ్యాచ్లుగా విడదీసి ఫీల్డ్ మీద సర్వే గురించి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. సర్వే ఏ విధంగా చేయాలి, ఎట్లా డెమార్కేషన్ ఎట్లా చేయాలి, ల్యాండ్ ఎక్విజిషన్ ఎట్లా ఉంటే ఎట్లా చేయాలి అనే ఉద్దేశం మీద వాళ్ళకు ఫీల్డ్ మీద ప్రాక్టికల్గా మేము వాళ్ళకు చూపిస్తున్నాము. అదేవిధంగా ఎట్లా ఒక నెంబర్ను డెమార్కేషన్ చేసిన తర్వాత ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలని కూడా వాళ్ళకు చూపిస్తున్నాము. అది మా సర్వే పద్ధతి ప్రకారంగా 2 విధాల ఏదంటే ఒకటి ఆంధ్ర సిస్టమ్ డిఎన్ఓ సిస్టమ్ ప్రకారంగా మా తెలంగాణ మరాఠవాడ సిస్టమ్ ప్రకారంగా 2 విధాల సర్వేలు వీళ్ళకు మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. మొత్తం ఎంతమంది ట్రైనింగ్ ఇస్తున్నారు సార్? మీరు ట్రైనింగ్ ఇచ్చేవారు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ట్రైనింగ్ మేము ఇచ్చేవాళ్ళం 111 మంది ఉన్నారు ఇప్పుడు ఈ బ్యాచ్లో. నేను ట్రైన్గా ఉన్నా. నేను సర్వే ఇన్స్పెక్టర్గా రిటైర్ అయినా, బి పర్వతాల్ నా పేరు. కాబట్టి వీళ్ళకు మా గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారంగా మేము వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నాం. నలుగురు ఉన్నారా మీరు ట్రైనింగ్? నలుగురం ఉన్నాం, ట్రైనింగ్ నలుగురం ఉన్నాం. 4 బ్యాచ్లుగా చేస్తున్నాము. థియరీ అండ్ ప్రాక్టికల్ 2 ఉంటాయి. 2 వాళ్ళకు మేము ప్రాక్టికల్గా చూపిస్తున్నాము. సో ఇప్పటి వరకు ఎన్ని రోజులు అవుతుంది ఇది స్టార్ట్ చేసి? మొత్తం ఎన్ని రోజుల వరకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం? 50 రోజులు మొత్తం పెట్టినారు. మే 26 నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ప్రాక్టికల్ థియరీ కొన్ని రోజులు ఆఫీస్లో ప్రాక్టికల్ ఇస్తున్నాము. ప్రాక్టికల్ ఏదైతే ఆఫీస్ ఫీల్డ్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. తర్వాత ఒక 3 రోజులు ఫీల్డ్ వరకు, ఒక 2 రోజులు థియరీగా మేము ఆ విధంగా షెడ్యూల్ చేసుకొని మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వీరికి ఎగ్జామినేషన్ ఉంటుందా? లైసెన్స్ ఎలా ఇస్తారు? వాళ్ళకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ 50 డేస్ ఏదో ట్రైనింగ్ ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మా సర్వే అకాడమీ తరఫు నుంచి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళ పాస్ అయిన వాళ్ళకి లైసెన్స్ సర్వే అకాడమీ నుంచి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేస్తారు. భూభారతిలో చేపట్టేటటువంటి మార్పులు చేర్పులలో భాగంగానే వీరందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే ధరణిలో కూడా రకరకాల సమస్యలు, మీరు రిటైర్డ్ ఎంప్లాయీగా ఉన్నారు, గతంలో మీరు ఎంప్లాయీగా పనిచేస్తున్నప్పుడు కూడా కొన్ని సమస్యలు వచ్చి ఉంటాయి. సో ఇప్పుడు భూభారతి ద్వారా ఎలా పరిష్కరించే అవకాశం ఉంది సార్? భూభారతి ద్వారా ఎందుకంటే సర్వే చేసిన తర్వాతనే భూభారతి ఏదో మనకు ఇచ్చిందో ఆ ప్రకారంగా సర్వే చేసిన రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇప్పుడు కంపల్సరీ సర్వే చేయాల్సిందే. ఎవరు కొన్నా అమ్మినా కానీ వాళ్ళ రిజిస్ట్రేషన్ సర్వే చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయాలి. కాబట్టి అదే పద్ధతి ప్రకారంగా వీళ్ళకి ట్రైనింగ్ ఏమైనా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి అదే ప్రకారంగా దానికి అనుగుణంగానే మేము వీళ్ళకి సర్వే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ధరణిలో గతంలో రకరకాల సమస్యలు ఉండే, ఇప్పుడు భూభారత్కి సంబంధించినటువంటి అన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు ఆల్మోస్ట్ తెలుసు కాబట్టి ఆ సమస్యలకు చెక్ పెట్టే అవకాశం ఉందా ఈ భూభారత్? ఉంది. ఈ భూభారత్ ద్వారా సమస్యలకు ల్యాండ్కి సంబంధించిన విషయాలన్నీ చాలా సున్నితంగా ఉన్నాయి. అవి తర్వాత చెక్ పెట్టేది కూడా వస్తుంది. ఇంకా వెనకటి పద్ధతి ప్రకారం కాదు, ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి. ఆ మార్పులకు అనుగుణంగానే వీళ్ళకు సర్వే కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు.
సో ఇది పూర్తిగా భూభారతి ద్వారా పూర్తిగా ఏదైతే ధరణిలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా సరిదిద్దేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ రిటైర్డ్ రెవెన్యూ అధికారులంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. వీరందరికీ దాదాపుగా 50 రోజుల శిక్షణ అనంతరం మళ్ళీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్ తర్వాత లైసెన్స్ జారీ చేస్తారు. ఆ తర్వాత వీరి సేవల్ని ఏ రకంగా వినియోగించుంటే అంటే కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకుంటున్నారా, అవుట్సోర్సింగ్ పద్ధతిని తీసుకుంటారా, ఏ రకంగా చేసుకుంటారా అనేది గవర్నమెంట్ నిర్ణయించాల్సి ఉంటుంది. సో ఇప్పటికైతే వీరందరికీ కూడా ట్రైనింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ ట్రైనింగ్ తర్వాత మళ్ళీ ఎగ్జామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత ఎవరైతే క్రయ విక్రయాలు భూమికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అప్పుడు వీరంతా ఇక్కడ లైసెన్స్డ్ తీసుకున్నటువంటి సర్వేయర్లంతా కూడా అక్కడ వెళ్ళి సర్వే చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ కావచ్చు ఇతరత్ర ప్రక్రియలు ఉండేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.